హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మనసు లేని మనిషితో పెళ్ళి' పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, పార్కులోని ఆ పాత చెట్టు కింద వాతావరణం స్తంభించిపోయింది. కోట్లకు పడగెత్తిన విక్రమ్ తన అహంకారాన్ని పక్కన పెట్టి ఒక సాధారణ అమ్మాయి ముందు మోకారిల్లి బ్రతిమలాడుతున్నాడు. సాహిత్యకి ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. తనను ఒక వస్తువులా, కాంట్రాక్ట్ మనిషిలా చూసిన మనిషి ఇప్పుడు తన కళ్ళల్లోకి చూస్తూ ప్రాధేయపడుతున్నాడు. రాను అని ఒకే ఒక మాట చెప్పు సాహితీ. జీవితాంతం నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. కానీ నువ్వు ఈ అనాథ లాంటి జీవితాన్ని గడపడం నేను చూడలేను. నా తప్పు తెలుసుకున్నాను అన్నాడు విక్రమ్ గొంతు వణుకుతుండగా. అతని మాటల్లో నిజాయితీ ఉందో లేదో సాహితీకి తెలియదు. కానీ ఈ విశాల నగరంలో కాలికి చెప్పులు లేకుండా, జేబులో చిల్లి గవ్వ లేకుండా తాను ఎక్కడికి వెళ్ళగలదు? ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేయడం సులువే, కానీ బతికి సాధించడం కష్టం. సాహితీ ఆలోచనలో పడింది. తను అక్కడి నుండి వెళ్ళిపోతే నిహారిక లాంటి వాళ్ళ కుట్రలు గెలిచినట్లు అవుతుంది. తన మౌనం ఓటమి కాదు, అది ఒక పోరాటం కావాలి. సాహితీ నెమ్మదిగా తన సంచిలో నుంచి పెన్ను పేపర్ తీసింది. అందులో ఇలా రాసింది: నేను తిరిగి వస్తున్నది మీ మీద ఉన్న నమ్మకంతో కాదు. నా గమ్యం ఏమిటో నాకు తెలిసే వరకు ఉండేందుకు ఒక ఆశ్రయం కోసం మాత్రమే. మీ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు తెలుసు. ఇకపై ఎవరి దయాదాక్షణ్యాలు నాకు అవసరం లేదు. ఆ పేపర్ విక్రమ్ చేతిలో పెట్టి సంచి భుజానికి తగిలించుకొని కారు వైపు నడవడం మొదలుపెట్టింది సాహితీ. విక్రమ్ ఆ కాగితం చదివి గట్టిగా నిట్టూర్చాడు. ఆమె మనసు ఎంతలా గాయపడిందో ఆ అక్షరాలు చెబుతున్నాయి. పర్వాలేదు సాహితీ, నువ్వు నా మీద ద్వేషంతో వచ్చినా సరే నా ప్రేమతో ఆ ద్వేషాన్ని కరిగిస్తాను అని మనసులో అనుకుంటూ కారు వైపు నడిచాడు. కారు ప్రయాణంలో విక్రమ్ ప్రవర్తనలో చాలా మార్పులు కనిపించింది. సాహితీకి చలివేస్తుందేమో అని ఏసీ తగ్గించాడు. ఆమె కూర్చున్న సీటును కాస్త వెనక్కి వంచి ఆమెకు సౌకర్యంగా ఉండేలా చేశాడు. కారు స్టీరియోలో చాలా ప్రశాంతమైన ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టాడు. సాహితీ ఇవన్నీ గమనిస్తున్నా ఆమె ముఖంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కిటికీ బయట పరిగెడుతున్న చెట్లను చూస్తూ తన ఆలోచనల్లో తాను ఉండిపోయింది. ఇంటికి చేరుకునేసరికి అన్నపూర్ణమ్మ హాల్లోనే కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఇంకా కోపం తగ్గలేదు. విక్రమ్ సాహితీ లోపలికి రావడం చూడగానే ఆమె కళ్ళు నిప్పులు చెరిగాయి. ఏంటి విక్రమ్ ఇదంతా? దొంగతనం చేసిన దాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకువచ్చావా? నా మాట కంటే నీకు ఈ పల్లెటూరు పిల్ల ఎక్కువయిందా అని గర్జించింది అన్నపూర్ణమ్మ. విక్రమ్ సాహితీని సోఫాలో కూర్చోబెట్టి తల్లి వైపు తిరిగాడు. అతని గొంతులో ఈసారి భయం లేదు, ఒక దృఢమైన నిశ్చయం ఉంది. అమ్మా, సాహితీ దొంగ కాదు, దొంగ ఆ నిహారిక. సాహితీని ఈ ఇంట్లో నుంచి పంపించడానికి తానే ఆ నెక్లెస్ను సాహితీ బీరువాలో పెట్టి నాటకం ఆడింది. నేను స్వయంగా సీసీటీవీ ఫుటేజ్ చూసి వచ్చాను. ఒక అమాయకురాలి మీద మనం లేనిపోని నిందలు వేశాం అన్నాడు సూటిగా. అన్నపూర్ణమ్మ షాక్ అయింది. నిహారిక అలా చేసిందా? అవునమ్మా, అయినా ఇక్కడ అసలు విషయం అది కాదు. సాహితీ నా భార్య, ఈ ఇంటి కోడలు. ఇకపై ఆమెను దొంగ అని కానీ, పని మనిషి అని కానీ ఎవరైనా అంటే నేను సహించను. అది నువ్వైనా సరే. నా భార్యకు ఈ ఇంట్లో సగం హక్కు ఉంది అని గట్టిగా చెప్పాడు విక్రమ్. అన్నపూర్ణమ్మకు నోట మాట రాలేదు. తన కొడుకు ఒక అమ్మాయి కోసం తనను ఎదురిస్తున్నాడా? అది కూడా తను అసహించుకునే సాహితీ కోసం. ఆమె కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. పార్వతమ్మ ఆనందంగా సాహితీ దగ్గరకు వచ్చి, అమ్మ, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పింది. సాహితీ మెట్లు ఎక్కుతుంటే విక్రమ్ ఆమె వెనకాలే వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే సాహితీ తన సంచిని పక్కన పెట్టి బాత్రూంలోకి వెళ్ళబోయింది. సాహితీ, ఒక్క నిమిషం ఆగు అంటూ విక్రమ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. నీ కాళ్ళకు నిన్నటి నుండి దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. కనీసం శుభ్రం కూడా చేసుకోలేదు. రా, ఇక్కడ కూర్చో. సాహితీ పట్టించుకోకుండా వెళ్ళబోతుంటే విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టాడు. తను కింద కూర్చొని కాటన్తో ఆమె పాదాలకు ఉన్న రక్తాన్ని నెమ్మదిగా తుడవడం మొదలుపెట్టాడు. అతని స్పర్శలో నిన్నటి
కాఠిన్యం లేదు, ఒక సున్నితత్వం ఉంది. మంటకు సాహితీ కళ్ళు మూసుకుంది. నన్ను క్షమించు సాహితీ. నా పరువు, నా అహంకారం, నా కోపం ఇన్నాళ్ళు నా కళ్ళు మూసేలా చేశాయి. నీ మౌనం వెనుక ఉన్న బాధను నేను చూడలేకపోయాను. నిన్ను ఇంకెప్పుడు ఏడవనివ్వను అని నెమ్మదిగా అన్నాడు విక్రమ్. సాహితీ కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ కింద పడలేదు. పెళ్ళైన ఇన్ని రోజులకు తన భర్త తనను ఒక మనిషిలా గుర్తిస్తున్నాడు. ఆమె నెమ్మదిగా తన కాలును వెనక్కు తీసుకొని ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. ఆ మౌనం ఎప్పటికైనా వీడుతుందన్న నమ్మకం అతనికి కలిగింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. సాహితీ కింద వంటగదిలో పనిలో ఉంది. విక్రమ్ తన వాచ్ కోసం వెతుకుతూ టేబుల్ మీద ఉన్న సాహితీ పాత డైరీని అనుకోకుండా కింద పడేశాడు. ఆ డైరీలో ఉన్న కొన్ని కాగితాలు బయటకు వచ్చాయి. వాటిని సర్దుతూ అందులో ఉన్న దస్తూరిని గమనించాడు విక్రమ్. ముత్యాల్లాంటి అక్షరాలు. ఆసక్తి కొద్దీ ఒక పేజీని చదవడం మొదలుపెట్టాడు. అది కేవలం ఒక దినచర్య కాదు, అదొక సుదీర్ఘమైన కథ రూపం. కుటుంబ బంధాల మధ్య ఉన్న సంఘర్షణలు, మనుషుల భావోద్వేగాలు, ఒక ఆడపిల్ల మనసులోని సున్నితమైన పొరలను విప్పుతూ రాసిన ఒక లోతైన నవల లాంటి కథ అది. విక్రమ్ చదువుతున్న కొద్దీ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. సాహితీ పాత్రల మధ్య అల్లిన సంభాషణలు, హృదయాన్ని హత్తుకునేలా ఉన్న భావోద్వేగాల వర్ణన ఒక ప్రొఫెషనల్ రచయిత్రి రాసినట్లుగా ఉన్నాయి. బయట ప్రపంచంతో ఒక్క మాట కూడా మాట్లాడని సాహితీ అక్షరాలతో ఇంత అద్భుతమైన ప్రయాణం చేస్తుందా? ఆమె మౌనం వెనుక ఇంత పెద్ద భావోద్వేగాల సముద్రం ఉందా? ఆమె రాసిన ఆ కుటుంబ కథలో తండ్రి స్వార్థానికి బలైన ఒక కూతురి వేదన చాలా స్పష్టంగా కనిపించింది. ఆ అక్షరాలలో సాహితీ కన్నీళ్లు విక్రమ్కు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన భార్యలో ఇంతటి సృజనాత్మకత, ఇంత లోతైన ఆలోచన విధానం ఉన్నాయని అతనికి ఇప్పుడే తెలిసింది. ఆమెకు మాట్లాడడం ఇష్టం లేదు, కానీ రాయడం ప్రాణం అని విక్రమ్కు అర్థమైంది. సాహితీ తన భావాలను అక్షరాల రూపంలో బయటపెడుతుంది. తన గొంతు మూగబోయినా తన అక్షరాలు మాట్లాడుతున్నాయి. ఆమెలోని ఈ ప్రతిభను నేను ప్రోత్సహించాలి అని విక్రమ్ బలంగా నిర్ణయించుకున్నాడు. ఆ డైరీని జాగ్రత్తగా యథాస్థానంలో ఉంచి ఆఫీస్కి బయలుదేరాడు. సాయంత్రం సాహితీ తన పనులు ముగించుకొని గదిలోకి వచ్చింది. గది తలుపు తీయగానే ఆమె ఆశ్చర్యానికి గురయింది. గదిలో కిటికీ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక అందమైన, ఆధునికమైన రైటింగ్ డెస్క్ ఏర్పాటై ఉంది. దానిపైన ఒక కొత్త ల్యాప్టాప్, నాణ్యమైన డైరీలు, రకరకాల పెన్నులు, ఒక చిన్న టేబుల్ ల్యాంప్ ఉన్నాయి. పక్కనే ఉన్న చిన్న సెల్ఫ్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొన్ని నవలలు, కవితా సంపుటాలు పేర్చి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా ఒక ప్రశాంతమైన లైటింగ్తో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సాహితీకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే వెనక నుండి విక్రమ్ గదిలోకి వచ్చాడు. ఏంటి అలా చూస్తున్నావు? అదంతా నీకోసమే అన్నాడు చిరునవ్వుతో. సాహితీ ప్రశ్నార్థకంగా చూసింది. నీ డైరీ నేను ఉదయం పొరపాటున చదివాను. నన్ను క్షమించు. కానీ నువ్వు రాసిన ఆ కథ, ఆ కుటుంబ బంధాలలోని ఎమోషన్స్ నన్ను కదిలించాయి. నీ అక్షరాలకు చాలా శక్తి ఉంది సాహితీ. నువ్వు బయట ప్రపంచంతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నీ మనసులో ఉన్న ఆ అందమైన ప్రపంచాన్ని ఇలా కాగితాలకే పరిమితం చేయకు. ఈ ల్యాప్టాప్లో నువ్వు నీ కథను డిజిటల్గా రాయవచ్చు. నీకు ఇష్టమైతే వాటిని ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. నీకు ఈ స్పేస్ నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నాడు విక్రమ్ ఎంతో మృదువుగా. సాహితీ ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఆ పుస్తకాలను, ఆ డైరీలను చేతితో తాకింది. మొదటిసారి ఈ ఇంట్లో తన మనసును, తన ఇష్టాన్ని అర్థం చేసుకొని గౌరవించిన క్షణమది. ఆమె కళ్ళల్లో ఒక చిన్న మెరుపు కనిపించింది. పెళ్ళైన తర్వాత మొదటిసారి ఆమె పెదవుల మీద ఒక సన్నని చిరునవ్వు తొంగి చూసింది. ఆమె వెనక్కి తిరిగి విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆ చూపులో కృతజ్ఞత ఉంది. విక్రమ్కు ఆ చిన్న నవ్వు
₹1,00,00,000 లాభం కంటే గొప్పగా అనిపించింది. థాంక్స్ చెప్పనక్కర్లేదు. నువ్వు రోజూ ఇలా నవ్వితే చాలు అని తన మనసులోని మాట బయటపెట్టాడు. సాహితి వెంటనే తల దించుకొని డెస్క్ ముందు కుర్చీలో కూర్చొని కొత్త డైరీని తెరిచింది. విక్రమ్ ఆమెను డిస్టర్బ్ చేయకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న మంచుగోడ నెమ్మదిగా కరుగుతుందని అతనికి అర్థమైంది. ఇక్కడ విక్రమ్ సాహితి మధ్య బంధం నెమ్మదిగా చిగురిస్తుంటే అక్కడ రామారావు మనసులో కక్ష రగులుతుంది. ఆ రోజు పార్టీలో విక్రమ్ తనను మెడబట్టి బయటకు గెంటించడం అతనికి తీవ్ర అవమానంగా అనిపించింది. 10 లక్షలు ఇవ్వకపోగా అందరి ముందు తన పరువు తీసిన విక్రమ్ను ఎలాగైనా దెబ్బతీయాలని రామారావు ఒక నీచమైన ప్లాన్ వేశాడు. ఆ నగరంలో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే ఒక లోకల్ రిపోర్టర్కు రామారావు ఫోన్ చేశాడు. చూడు బాబూ, ఆ కోటీశ్వరుడు విక్రమ్ ఉన్నాడు కదా, వాడు నా అల్లుడే. కానీ వాడు నా కూతురిని చిత్రహింసలు పెడుతున్నాడు. డబ్బు మందంతో నా కూతురిని పని మనిషిలా వాడుకుంటూ అదనపు కట్నం కోసం మమ్మల్ని రోడ్డు మీదకు గెంటేశాడు. ఈ వార్తను రేపు నీ పేపర్లో పెద్ద అక్షరాలతో వెయ్యి. వాడి పరువు బజారున పడాలి అని అబద్ధాలు అల్లి చెప్పాడు. ఆ రిపోర్టరుకు ఇది మంచి అవకాశంలా అనిపించింది. కోటీశ్వరుడి మీద నెగటివ్ న్యూస్ అంటే వ్యూస్ బాగా వస్తాయి. పైగా విక్రమ్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగవచ్చు అని ప్లాన్ వేశాడు. సూపర్ న్యూస్ రామారావు గారు. రేపు ఉదయం కల్లా ఈ న్యూస్ సిటీ అంతా వైరల్ అవుతుంది. విక్రమ్ కంపెనీ షేర్లు కూడా పడిపోతాయి. చూస్తూ ఉండండి అని ఫోన్ పెట్టేశాడు ఆ రిపోర్టర్. రామారావు క్రూరంగా నవ్వాడు. కొడుకా విక్రమ్, మా అవసరం తీర్చడానికి నా కూతురిని నీకు అమ్మాను. ఇప్పుడు నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ సామ్రాజ్యాన్నే కూలదోస్తాను. ఆ సాహితి ఏడుస్తూ వచ్చి నా కాళ్ళ మీద పడాలి అని ప్రగల్భాలు పలికాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ చాలా సంతోషంగా నిద్రలేచాడు. నిన్న రాత్రి సాహితి తన డెస్క్ దగ్గర చాలాసేపు ఏదో రాసుకుంటూ కూర్చోవడం అతను గమనించాడు. ఆమె సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు. కింద డైనింగ్ టేబుల్ దగ్గర అన్నపూర్ణమ్మ న్యూస్ పేపర్ చూస్తూ షాక్లో ఉండిపోయింది. విక్రమ్ కిందకు రాగానే, విక్రమ్ ఇక్కడ చూడు ఏమొచ్చిందో అంటూ ఆ పేపర్ను అతని ముఖం మీదకు విసిరింది. పేపర్ మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో హెడ్డింగ్: కోటీశ్వరుడి కసాయి బుద్ధి. అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్. కన్నీరు మున్నీరవుతున్న కన్న తండ్రి. కింద సాహితీ ఫోటో, విక్రమ్ ఫోటో. రామారావు ఏడుస్తున్నట్లుగా ఉన్న ఒక ఫోటో వేశారు. వార్తలో విక్రమ్ సాహితిని అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేశాడని, వాళ్ళ నాన్నను పార్టీలో కొట్టి బయటకు గెంటేశాడని రకరకాల అబద్ధాలు రాసి ఉన్నాయి. విక్రమ్ రక్తం మరిగిపోయింది. ఈ రామారావుకి ఎంత ధైర్యం, నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా అని అరిచాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ ఫోన్ మోగింది. అది విక్రమ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి. విక్రమ్ గారు, పేపర్లో వచ్చిన వార్త వల్ల మన కంపెనీ షేర్స్ మార్కెట్లో అమాంతం పడిపోతున్నాయి. మీడియా వాళ్ళు మన ఆఫీస్ ముందు గొడవ చేస్తున్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే మనకు 100 కోట్ల నష్టం వస్తుంది. మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి అని ఆందోళనగా చెప్పారు. విక్రమ్ ఫోన్ కట్ చేసి సోఫాలో కూలబడ్డాడు. ఒక చిన్న తప్పు, ఒక తప్పుడు మనిషిని నమ్మడం వల్ల ఈరోజు అతని సామ్రాజ్యమే కూలిపోయే పరిస్థితి వచ్చింది. అన్నపూర్ణమ్మ సాహితి వైపు కోపంగా చూసింది. సాహితి చేతిలో ఉన్న కాఫీ కప్పు వణికింది. తన తండ్రి ఇంత నీచానికి ఒడిగడతాడని ఆమె ఊహించలేదు. తన వల్ల విక్రమ్కు ఇంతటి నష్టం జరగడం ఆమెకు బాధ కలిగించింది. చూసావా విక్రమ్, ఆ రోజు నువ్వు ఆ దొంగ ముండ నిహారికను పంపించేయడం కరెక్టే. కానీ ఈ పల్లెటూరి దాన్ని నెత్తిన పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నీ పరువే కాదు, మన ఆస్తి కూడా పోయేలా ఉంది. వాళ్ళ నాన్న ఆడుతున్న ఈ నాటకంలో దీనికి కూడా భాగం ఉందేమో ఎవరికి తెలుసు అని నిందించింది అన్నపూర్ణమ్మ. విక్రమ్ వెంటనే లేచి, అమ్మ, సాహితికి దీనికి ఎలాంటి సంబంధము లేదు. తను అలాంటిది కాదు అని సాహితిని వెనకేసుకువచ్చాడు. సాహితి విక్రమ్ వైపు చూసింది. ఇన్ని కోట్ల నష్టం తన తండ్రి వల్ల వస్తున్నా విక్రమ్ తనను నమ్ముతున్నాడు, తనను రక్షిస్తున్నాడు.
మొదటిసారి సాహితీ మనస్సులో విక్రమ్ పట్ల ఒక బలమైన గౌరవం పుట్టింది. కానీ ఈ సమస్య నుండి విక్రమ్ ఎలా బయటపడతాడు? మీడియా ముందు సాహితీ నోరు విప్పి విక్రమ్కు మద్దతుగా నిలబడుతుందా? లేదా తన తండ్రి పనిన ఈ కుట్రలో విక్రమ్ బలైపోతాడా? న్యూస్ పేపర్లో వచ్చిన ఆ తప్పుడు వార్త విక్రమ్ సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఉదయం 8 గంటలకల్లా విక్రమ్ ఇంటి ముందు, ఆఫీస్ ముందు మీడియా వాళ్ళ ఓబీ వ్యాన్లు క్యూ కట్టాయి. జాతీయ స్థానంలో పేరున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త మీద వరకట్న వేధింపుల కేసు అనగానే ఛానల్స్ అన్నీ బ్రేకింగ్ న్యూస్ వేయడం మొదలుపెట్టాయి. ఇంట్లో వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంది. విక్రమ్ ఫోన్కి క్షణం తీరిక లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇన్వెస్టర్స్, క్లయింట్స్ అందరి నుండి ప్రశ్నల వర్షం. షేర్ మార్కెట్ ఓపెన్ అయిన అరగంటలోనే విక్రమ్ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోవడం మొదలయ్యింది. వేల కోట్ల రూపాయల నష్టం కళ్ళ ముందే కనిపిస్తోంది. అన్నపూర్ణమ్మ ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతుంది. చూసావా విక్రమ్, ఆ దరిద్రపు గొట్టు కుటుంబాన్ని సంబంధం కలుపుకున్నందుకు ఈరోజు మన పరువు బజారున పడింది. నీ నాన్నగారు రక్తం చిందించి కట్టిన ఈ సామ్రాజ్యం ఆ పల్లెటూరి దరిద్రుడి కుట్ర వల్ల కూలిపోతుంది. ఇదంతా ఈ సాహితీ వల్లే. ఈ క్షణమే దీన్ని ఇంట్లో నుంచి గెంటేసి డైవర్స్ పేపర్స్ మొహాన కొట్టి మన లాయర్తో ప్రెస్ మీట్ పెట్టిద్దాం. అప్పుడే మన ఆస్తి, పరువు నిలబడతాయి అని అరుస్తోంది. సాహితీ మెట్ల మీద నిలబడి ఇదంతా వింటుంది. తన తండ్రి చేసిన నీచమైన పనికి ఆమె గుండె ముక్కలయింది. తన వల్ల, తన కుటుంబం వల్ల విక్రమ్ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఆమెకు తీవ్ర వేదనను కలిగిస్తుంది. కానీ విక్రమ్ తల్లి వైపు తిరిగి చాలా స్థిరంగా సమాధానం చెప్పాడు. అమ్మా, ఈ నింద నా మీద పడింది. నా కంపెనీ మీద పడింది. దీన్ని నేనే ఎదుర్కొంటాను. కానీ నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా భార్యను బలిపశువును చెయ్యను. ఆ రామారావు ఎంతటి నీచుడో నాకు తెలుసు. కానీ సాహితీకి ఈ కుట్రతో ఎలాంటి సంబంధమూ లేదు. ఆస్తి కోసం తండ్రే అమ్ముకుంటే దిక్కులేక నా దగ్గరకు వచ్చిన అనాథ తను. ఇప్పుడు మనమే ఆమెను గెంటేస్తే ఆ రాబంధువులు ఆమెను బతకనివ్వరు. నా సామ్రాజ్యం కూలిపోయినా సరే నేను సాహితీని వదలను. ఇది నా నిర్ణయం అని తెగేసి చెప్పాడు. ఆ మాటలు సాహితీ చెవుల్లో అమృతంలా వినిపించాయి. విక్రమ్ అహంకారి కావచ్చు, మొండివాడు కావచ్చు. కానీ కష్టకాలంలో ఒక ఆడపిల్ల చెయ్యి వదిలేసే పిరికివాడు మాత్రం కాదు. తను నిలువెల్లా మునిగిపోతున్నా సరే తనను కాపాడడానికి నిలబడిన అతన్ని చూసి సాహితీ మనసులో ఒక భయంకరమైన సముద్రం ఉప్పొంగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఇక నా మౌనం నా భర్త పాలిట శాపంగా మారకూడదు. నా ఆత్మగౌరవాన్ని రక్షించిన ఈ మనిషి కోసం నా నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చాలి అని సాహితీ బలంగా నిర్ణయించుకుంది. వేగంగా తన గదిలోకి వెళ్ళి విక్రమ్ తనకు ఇచ్చిన కొత్త ల్యాప్టాప్ తెరిచింది. తన పెళ్లికి ముందు విక్రమ్తో చేసుకున్న ఆ అగ్రిమెంట్ బాండ్ పేపర్ తీసి దాన్ని స్కాన్ చేసింది. తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఉదయం 10 గంటలకు విక్రమ్కు చెందిన 5 స్టార్ హోటల్ కాన్ఫరెన్స్ రూమ్లో ప్రెస్ మీట్ ఏర్పాటయింది. వందలాది మంది జర్నలిస్టులు, కెమెరామెన్లు అప్పటికే అక్కడ చేరారు. విక్రమ్ తన లాయర్లు, పిఆర్ టీంతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అతని ముఖంలో అలసట ఉన్నా ఎక్కడా భయం లేదు. సరిగ్గా అప్పుడే మీడియా అటెన్షన్ మొత్తం హాల్ వెనక వైపు మళ్ళింది. రామారావు ఆ బ్లాక్ మెయిలర్ రిపోర్టర్ శ్రీధర్తో కలిసి లోపలికి వచ్చాడు. రామారావు ముఖం నిండా నకిలీ కన్నీళ్లు. చిరిగిన చొక్కా వేసుకుని ఒక పేద తండ్రిలా నడుస్తూ కెమెరాల ముందు నిలబడ్డాడు. అయ్యా, నా కూతురు బతికుందో చచ్చిందో కూడా నాకు తెలియదు. ఆ రోజు పార్టీలో అదనపు కట్నం కోసం నన్ను, నా భార్యను అవమానించి గెంటేశాడు ఈ కోటీశ్వరుడు. నా కూతురుని ఒక గదిలో బంధించి పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాడు. మాకు న్యాయం చెయ్యండి అంటూ ముసలి కన్నీరు కార్చాడు రామారావు. మీడియా వాళ్ళు వెంటనే విక్రమ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. విక్రమ్ గారు, మీ మామయ్య గారు చెబుతున్నది నిజమేనా? కోట్ల ఆస్తి ఉండి కూడా ఇంకా కట్నం కోసం ఒక ఆడపిల్లను ఎందుకు హింసిస్తున్నారు? మీ భార్య ఎక్కడ? ఆమెను ఎందుకు మీడియా ముందుకు తీసుకురాలేదు?
ఆమెను నిజంగానే బంధించారా? విక్రమ్కు రక్తం మరిగిపోయింది. కానీ సంయమనం పాటిస్తూ మైక్ పట్టుకున్నాడు. మీడియా మిత్రులకు నమస్కారం. నా మీద, నా కుటుంబం మీద వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. రామారావు గారు నా దగ్గర 10 లక్షల రూపాయలు అక్రమంగా డిమాండ్ చేశారు. నేను ఇవ్వనందుకు బ్లాక్మెయిల్ చేస్తూ ఈ వార్త రాయించారు. నా భార్య చాలా సురక్షితంగా, సంతోషంగా నా ఇంట్లోనే ఉంది. ఇది మా వ్యక్తిగత విషయం అని చెప్పాడు. కానీ ఆ రిపోర్టర్ శ్రీధర్ మైక్ తీసుకొని వ్యక్తిగత విషయం అని చెప్పి తప్పించుకోకండి విక్రమ్ గారు. మీ భార్య సంతోషంగా ఉంటే ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి ఎందుకు మాట్లాడించరు? ఆమెకు స్వేచ్ఛ ఉంటే ఆమెతోనే ఈ మాట చెప్పించండి. మీరు ఆమె గొంతు నొక్కేశారు. డబ్బుంటే చట్టాన్ని, నెత్తుటి బంధాన్ని కొనేయొచ్చు అనుకుంటున్నారా అని రెచ్చగొట్టాడు. జర్నలిస్టులంతా ఒకేసారి విక్రమ్ను కార్నర్ చేశారు. సమాధానం చెప్పండి విక్రమ్ గారు. మీ భార్యను దాచారు అంటే మీరు తప్పు చేసినట్లే కదా అంటూ అరిచారు. విక్రమ్కు ఏం చెప్పాలో పాలుపోలేదు. సాహితికి మీడియా అంటే, జనం అంటే ఇష్టం ఉండదు. పైగా ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి నలుగురు ముందు నిలబెట్టడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. తన పరువు పోయినా సరే ఆమెను ఈ రొంపిలోకి లాగకూడదు అనుకున్నాడు. నా భార్యను ఈ విధానంలోకి లాగడం నాకు ఇష్టం లేదు. న్యాయపరంగా ఏం చేయాలో నా లాయర్లు చూసుకుంటారు. ఈ ప్రెస్ మీట్ ముగిసింది అని విక్రమ్ వెళ్ళిపోవడానికి లేచి నిలబడ్డాడు. రామారావు విజయగర్వంతో నవ్వాడు. తన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. విక్రమ్ పరువు పూర్తిగా పోయింది. రేపటికల్లా వాడు తన కాళ్ళ దగ్గరకు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తాడని సంబరపడ్డాడు. సరిగ్గా విక్రమ్ వేదిక దిగబోతున్న సమయంలో కాన్ఫరెన్స్ హాల్ ప్రధాన ద్వారం తెరుచుకుంది. అందరి చూపులు అట్టే మళ్ళాయి. లేత నీలం రంగు కాటన్ చీరలో, నుదుట చిన్న బొట్టు, మెడలో కేవలం మంగళసూత్రం మాత్రమే ధరించి అత్యంత హుందాగా ఒక మహారాణిలా లోపలికి అడుగుపెట్టింది సాహితి. ఆమె కళ్ళల్లో ఒకప్పటి శూన్యం లేదు. ఇప్పుడు అక్కడ ఒక జ్వాల రగులుతుంది. ఆమె చేతిలో తన ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. సాహితిని చూడగానే విక్రమ్ ఆశ్చర్యంతో శిలలా మారిపోయాడు. సాహితి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తనలో తాను అనుకున్నాడు. కెమెరా ఫ్లాష్లు ఒకేసారి మెరిశాయి. ఆమె విక్రమ్ భార్య. సాహితి గారు వచ్చారు అంటూ రిపోర్టర్లు అరుస్తూ ఆమెను చుట్టుముట్టారు. రామారావు సాహితిని చూడగానే ప్లాన్ ప్రకారం గట్టిగా ఏడుస్తూ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మా సాహితి, ఎంతగా చిక్కిపోయావే తల్లి. ఆ రాక్షసుడు నిన్ను ఎంత చిత్రహింసలు పెడుతున్నాడో కదా. భయపడకు, నీ తండ్రిని నేనున్నాను అంటూ ఆమెను కౌగిలించుకోబోయాడు. కానీ సాహితి ఒక్క అడుగు వెనక్కి వేసి తన కుడి చేతిని పైకెత్తి అతన్ని ఆపింది. ఆమె చూపుల్లో ఉన్న తీవ్రతకు రామారావు అక్కడే ఆగిపోయాడు. ఆ చూపులో కన్న తండ్రి మీద ఉన్న ఏవగింపు స్పష్టంగా కనిపించింది. మీడియా వాళ్ళు ఆమెకు దారి ఇచ్చారు. సాహితి నేరుగా వేదిక మీదకు వెళ్ళింది. విక్రమ్ పక్కన ఉన్న కుర్చీలో తన ల్యాప్టాప్ పెట్టి ప్రొజెక్టర్ ఆపరేటర్కు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చింది. విక్రమ్ సాహితి వైపు ఆందోళనగా చూశాడు. సాహితి, దయచేసి నువ్వు వెళ్ళిపో. ఈ రాబందుల ముందు నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను అని మెల్లగా అన్నాడు. సాహితి అతని వైపు చూసి పెదవులపై ఒక సన్నని నవ్వు చిందించింది. ఆ నవ్వులో ఇంతకాలం మీరు నన్ను కాపాడారు. ఇప్పుడు మీకోసం నేనున్నాను అన్న భరోసా ఉంది. ఆమె నేరుగా డైస్ మీద ఉన్న మైక్ దగ్గరకు వెళ్ళింది. హాల్ అంతా శ్మశాన నిశ్శబ్దం. అందరూ ఆమె ఏం చెబుతుందా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. తన తండ్రికి మద్దతుగా మాట్లాడుతుందా? భర్త మీద ఆరోపణలు చేస్తుందా? సాహితి మైక్ను సరిచేసుకుంది. ఇన్ని రోజులుగా గొంతు దాటుకొని రాని ఆమె స్వరం ఈరోజు ప్రపంచం ముందు వినబడబోతుంది. నా పేరు సాహితి, విక్రమ్ గారి భార్యను. ఆమె గొంతు చాలా మృదువుగా ఉంది. కానీ అందులో ఒక అణుబాంబు పేల్చినంత స్పష్టత, దృఢత్వం ఉన్నాయి. విక్రమ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆమె మాట్లాడిందా? ఇన్ని రోజుల తన నిశ్శబ్దాన్ని తన కోసం బద్దలు కొట్టిందా?
అతని గుండె ఆనందంతో, ఆశ్చర్యంతో వేగంగా కొట్టుకోవడం మొదలయింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. సాహితీ గొంతు కాన్ఫరెన్స్ హాల్ అంతా ప్రతిధ్వనిస్తోంది. వరకట్నం అడిగే ఏ భర్త అయినా సరే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దని చట్టబద్ధంగా రాసిచ్చిన భార్యను ఇంట్లో ఎందుకు ఉంచుకుంటాడు? ఆమె అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు జర్నలిస్టుల బుర్రలు బ్లాక్ అయ్యాయి. వెంటనే సాహితీ ప్రొజెక్టర్ ఆన్ చేయమని సైగ చేసింది. వెనుక ఉన్న పెద్ద స్క్రీన్ మీద ఒక లీగల్ డాక్యుమెంట్ ప్రత్యక్షమయ్యింది. అందులో స్పష్టమైన అక్షరాలతో, లాయర్ల సంతకాలతో కూడిన అగ్రిమెంట్ ఉంది. సాహితీ ఆ డాక్యుమెంట్ వైపు చూపిస్తూ, ఇది నాకి పెళ్లికి ముందే నేను స్వయంగా రాసి సంతకం చేసిన లీగల్ అగ్రిమెంట్ కాపీ. నా భర్త విక్రమ్ గారి ఆస్తి మీద నాకు ఎలాంటి హక్కు లేదని, భవిష్యత్తులో విడిపోయినా సరే నాకు ఎలాంటి భరణం అక్కర్లేదని నేను రాసిచ్చిన పత్రం ఇది. ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసుడైన విక్రమ్ గారు నాలాంటి ఒక సాధారణ అమ్మాయిని, అది ఎలాంటి కండిషన్ మీద ఆస్తి వద్దని రాసిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలాంటి వ్యక్తి నా దగ్గర కట్నం ఆశించారా? నా తండ్రి దగ్గర డిమాండ్ చేశారా? ఆలోచించండి అని సూటిగా ప్రశ్నించింది. మీడియా వాళ్ళు ఆ డాక్యుమెంట్ను తమ కెమెరాల్లో బంధించారు. అందరికీ అసలు నిజమేంటో అర్థమైపోయింది. ఆ రిపోర్టర్ శ్రీధర్ ముఖం పాలిపోయింది. రామారావుకు చెమటలు పడుతున్నాయి. సాహితీ రామారావు వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. కేవలం కన్న తండ్రి మీద ఉన్న జాలి మాత్రమే ఉంది. ఆయన నా తండ్రి, నన్ను జన్మించి పెంచిన తండ్రి. కానీ నా పెళ్లి తర్వాత విక్రమ్ గారి దగ్గర కోట్లు గుంజుకోవచ్చు అని ఆశపడ్డాడు. విక్రమ్ గారు ఆయన స్వార్థానికి అడ్డుకట్ట వేశారు కాబట్టే 10 లక్షల రూపాయలు ఇవ్వమన్నాడు కాబట్టే ఈరోజు ఈ తప్పుడు వార్తను పుట్టించి నా భర్త పరువు తీయాలని చూశాడు. ఈ కుట్రలో ఆయనతో చేతులు కలిపిన ఆ రిపోర్టర్ పేరు శ్రీధర్. కావాలంటే నిన్న రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫోన్ రికార్డ్స్ తీసి చూడండి, నిజం బయటపడుతుంది అని బాంబు పేల్చింది సాహితీ. హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. రిపోర్టర్లు రామారావు, శ్రీధర్ మీద పడ్డారు. వాళ్ళ ముఖాల మీద మైకులు పెట్టి, మీ స్వంత కూతురి జీవితాన్ని పణంగా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారా? మీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి అని నిలదీశారు. రామారావు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తల దించుకొని అక్కడి నుండి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని, ఆ రిపోర్టర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సాహితీ మైక్ ముందు నిలబడి విక్రమ్ వైపు తిరిగింది. నేను గతం వల్ల కొన్ని గాయాలతో మౌనంగా ఉండిపోయాను. నా మౌనాన్ని నా భర్త ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఆయన బయటకి కఠినంగా కనిపించవచ్చు, కానీ నా ఆత్మగౌరవాన్ని ఆయన ఎప్పుడూ కించపరచలేదు. నన్ను అమ్ముకున్న తండ్రి ఆయన. నన్ను గౌరవించి రక్షించిన భర్త ఈయన. నా భర్త మీద ఎవరైనా ఏ చిన్న బురద చల్లాలని చూసినా నేను సహించను. ఇది నా మాట, విక్రమ్ గారి భార్య మాట అని ముగించింది. ఆమె మాటలకు హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. జర్నలిస్టులు సైతం ఆమె ధైర్యానికి, ఆమె విక్రమ్ను వెనుకేసుకువచ్చిన తీరుకు ముగ్ధులైపోయారు. విక్రమ్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన సామ్రాజ్యం కూలిపోకుండా ఒక రక్షణ కవచంలా నిలబడింది సాహితీ. తన పరువును గంగలో కలపడానికి వాళ్ళ నాన్న ప్రయత్నిస్తే అదే పరువును ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టింది సాహితీ. ఆమె మాటలు, ఆమె గొంతులోని ఆ మాధుర్యం విక్రమ్ మనసులో ఒక సునామీని సృష్టించాయి. ప్రెస్ మీట్ ముగిసింది. విక్రమ్ కంపెనీ మీద వచ్చిన వార్తలు అవాస్తవం. భర్త కోసం సింహంలా గర్జించిన భార్య అంటూ అరగంటలో బ్రేకింగ్ న్యూస్లు మారిపోయాయి. మార్కెట్లో పడిపోయిన షేర్లు మళ్ళీ రెట్టింపు వేగంతో పెరిగాయి. విక్రమ్, సాహితీ కారులో ఇంటికి బయలుదేరారు. కార్లు ఎప్పట్లాగే నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ నిశ్శబ్దంలో భారం లేదు, ఒక అందమైన అనుభూతి ఉంది. విక్రమ్ డ్రైవింగ్ చేస్తూ పదే పదే సాహితీ వైపు చూస్తున్నాడు. ఆమె కిటికీ బయటకు చూస్తూ ప్రశాంతంగా ఉంది. సడన్గా విక్రమ్ కారును రోడ్డు పక్కన ఆపాడు. సాహితీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఎందుకు సాహితీ, నీ కన్న తండ్రిని నలుగురు ముందు దోషిగా నిలబెట్టి
నన్నెందుకు కాపాడావు? నన్ను ఎప్పుడు ఏడిపించేవాడిని నేను. నా మీద నీకు కోపం ఉండాలి కదా అని అడిగాడు. సాహితి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె పెదవులపై అదే అందమైన చిరునవ్వు. నా తండ్రి నాకు జన్మనిచ్చాడు. కానీ మీరు నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. కష్టకాలంలో నా చెయ్యి వదలనని నా కోసం మీ కన్న తల్లిని ఎదురించారు. నా కోసం అంత చేసిన మీకోసం నేను నా మౌనాన్ని వీడడంలో తప్పేముంది అని చాలా స్పష్టంగా మృదువుగా చెప్పింది. ఆ గొంతు వినగానే విక్రమ్ గుండెలో ఏదో తెలియని ఆనందం. ఇన్ని రోజులుగా తను దేనికోసమైతే ఎదురు చూశాడో ఆ క్షణం రానే వచ్చింది. తను ప్రేమించిన ఆ స్వరమే ఇప్పుడు తన ఆస్తిలా అనిపించింది. విక్రమ్ ఏమీ ఆలోచించకుండా ముందుకు వంగి సాహితి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. థ్యాంక్ యూ సాహితి, నా భార్యగా నా జీవితంలోకి వచ్చినందుకు అని ఆమె చేతులపై సున్నితంగా ముద్దు పెట్టాడు. సాహితి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడలు పూర్తిగా కూలిపోయాయి. వారిద్దరి ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. కానీ వాళ్ళ సంతోషం ఎంతసేపు నిలబడలేదు. ఇంటికి చేరుకునేసరికి అక్కడ వాళ్ళ కోసం ఒక పెద్ద షాక్ ఎదురు చూస్తుంది. వాకిట్లో నిహారిక కారు ఉంది. హాల్లో అన్నపూర్ణమ్మ పక్కన నిహారిక కూర్చొని ఉంది. వాళ్ళిద్దరికీ ఎదురుగా సోఫాలో ఒక వయసు పైబడిన డాక్టర్ కూర్చొని ఉన్నాడు. విక్రమ్ సాహితి లోపలికి రావడం చూడగానే నిహారిక లేచి నిలబడి కుటిలంగా నవ్వింది. రండి కపుల్స్, మీ నాటకానికి ఎండ్ కార్డ్ వేయడానికే మా ఫ్యామిలీ డాక్టర్ గారిని తీసుకువచ్చాను. విక్రమ్, ఈ సాహితి గురించి నీకు తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది. ఈ డాక్టర్ గారే అది నీకు చెబుతారు అని బాంబు పేల్చింది నిహారిక. సాహితీ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. విక్రమ్ అయోమయంగా డాక్టర్ వైపు చూశాడు. ఏంటి డాక్టర్ అంకుల్, ఏంటి ఆ నిజం అని అడిగాడు. సాహితీ గతం తాలూకు ఏ చీకటి రహస్యాన్ని నిహారిక బయట పెట్టబోతుంది. ఆ నిజం తెలిస్తే విక్రమ్ సాహితీల కొత్త బంధం నిలబడుతుందా లేక శాశ్వతంగా విడిపోతుందా? హాల్లో నిశ్శబ్దం గడ్డ కట్టుకుపోయింది. ఇప్పుడే ప్రెస్ మీట్ ముగించుకొని ఒక యుద్ధం గెలిచిన ఉత్సాహంతో వచ్చిన విక్రమ్ సాహితులకు అక్కడ ఎదురైన దృశ్యం ఆశనీపాతంలా తగిలింది. నిహారిక ముఖంలో ఒక వికృతమైన విజయోత్సవం కనిపిస్తుంటే అన్నపూర్ణమ్మ ముఖంలో అనుమానం, ఆందోళన నిండి ఉన్నాయి. సాహితీ చేతులు వణకడం విక్రమ్ గమనించాడు. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. కళ్ళు నేల చూపులు చూస్తున్నాయి. ఇందాక ప్రెస్ మీట్లో సింహంలా గర్జించిన సాహితి ఒక్కసారిగా భయంతో కుంచించుకుపోవడం విక్రమ్కు ఆశ్చర్యం కలిగించింది. నిహారిక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని? అసలు ఈ డాక్టర్ని తీసుకువచ్చి ఇక్కడ ఏం నాటకాలు ఆడుతున్నావు అని విక్రమ్ గర్జించాడు. నాటకం నేను ఆడడం లేదు విక్రమ్, నీ పక్కన ఉన్న ఈ సాహితీ ఆడుతుంది అని నిహారిక ఎగతాళిగా నవ్వింది. ఆంటీ, డాక్టర్ గారు స్వయంగా చెబుతారు వినండి. ఆ ఫ్యామిలీ డాక్టర్ పేరు డాక్టర్ జనార్దన్. విక్రమ్ తండ్రి కాలం నుండి వారికి తెలుసు. ఆయన గొంతు సవరించుకొని సాహితీ వైపు ఒక రకమైన జాలితో చూశాడు. విక్రమ్ బాబు, ఇది చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ మా హాస్పిటల్ రికార్డ్స్ చూసిన తర్వాత నిహారిక అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా బాధ్యత అనిపించింది. ఈ సాహితి 2 ఏళ్ల క్రితం మా హాస్పిటల్లో ఒక మేజర్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమెకు సివియర్ ట్రౌమాటిక్ మ్యూటిజం ఉంది. అంతేకాదు అని ఆయన ఆగిపోయారు. విక్రమ్ గుండె వేగం పెరిగింది. అంటే తను మూగది కాదు అని నాకు తెలుసు డాక్టర్. ఒక పెద్ద మానసిక షాక్ వల్ల తను మాట్లాడడం మానేసింది. అందులో దాచడానికి ఏముంది? విషయం అది కాదు విక్రమ్. నిహారిక మధ్యలో దూరింది. ఆ షాక్ ఎందుకు తగిలిందో తెలుసా? 2 ఏళ్ల క్రితం ఈ సాహితికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పీటల మీద ఆమె ప్రవర్తన వల్ల, ఈమె క్యారెక్టర్ వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ అవమానం తట్టుకోలేకే ఈమె పిచ్చిదానిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. వీళ్ళ నాన్న రామారావు గారు ఈమెకు పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ విషయాన్ని దాచి ఈమెను కన్యలా, ఒక అమాయకురాలిగా నీకు అంటగట్టారు. ఈమె మూగది కాదు విక్రమ్, ఈమె ఒక మెంటల్ పేషెంట్. రేపు నీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఆ పిచ్చి వస్తే నీ పరిస్థితి ఏంటి?
ఆ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచింది. పిచ్చిదా, నా కొడుక్కి ఒక పిచ్చిదాన్ని ఇచ్చి పెళ్లి చేశారా? విక్రమ్, విన్నావా? ఇదా నువ్వు వెనకేసుకువచ్చిన మహాలక్ష్మి అసలు రంగు. సాహితీ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. గతం తాలూకు ఆ చీకటి రోజులు ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఆమె విక్రమ్ వైపు దీనంగా చూసింది. నన్ను నమ్మండి, నేను పిచ్చిదాన్ని కాదు అని ఆమె కళ్ళు వేడుకుంటున్నాయి. విక్రమ్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మనసులో సంఘర్షణ మొదలైంది. సాహితీకి గతం ఉందని అతనికి తెలుసు, కానీ అది ఇంత భయంకరమైనదని అతను ఊహించలేదు. డాక్టర్, మీరు చెప్పేది నిజమా అని అడిగాడు విక్రమ్. రికార్డ్స్ అబద్ధం చెప్పవు బాబు. ఆమెకు ఎలక్ట్రో షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఆమె మెంటల్ కండిషన్ చాలా స్టేబుల్గా ఉండేది కాదు అప్పట్లో అని డాక్టర్ తలదించుకున్నారు. నిహారిక విక్రమ్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడైనా కళ్ళు తెరువు విక్రమ్, నీ పరువు కాపాడింది అని నువ్వు మురిసిపోతున్నావు, కానీ రేపు ఈమెకు మళ్ళీ ఆ పిచ్చి ఫిట్స్ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈమెను ఇప్పుడే మెంటల్ ఆసుపత్రికి పంపేయ్, మనకు డైవర్స్ ఈజీగా దొరుకుతుంది అని రెచ్చగొట్టింది. సాహిత్యకి ఇక భరించే శక్తి లేకపోయింది. ఆమె గట్టిగా తన చెవులను మూసుకుంది. ఆమె మెదడులో పాత జ్ఞాపకాలు, ఆసుపత్రిలో ఆ చేదు అనుభవాలు, తన తండ్రి తనను ఒక గదిలో బంధించి వేసిన హింసలు అన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా గట్టిగా కేక వేయబోయింది. కానీ గొంతు నుండి శబ్దం రాక ఆమె ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ కింద పడిపోయింది. సాహితీ అని విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. సాహితీ శరీరం మంచులా చల్లబడిపోయింది. ఆమె కళ్ళు పైకి తేలాయి. విక్రమ్ సాహితిని ఎత్తుకొని తన కారులో హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. అన్నపూర్ణమ్మ, నిహారిక కూడా వెనకాలే వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో సాహితికి చికిత్స అందుతోంది. బయట విక్రమ్ తల పట్టుకొని కూర్చున్నాడు. అతని మనసు ముక్కలవుతోంది. ఇందాకటి వరకు తనను కాపాడిన దేవతలా కనిపించిన సాహితి ఇప్పుడు ఒక జబ్బుపడ్డ పక్షిలా లోపల కొట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ విక్రమ్ దగ్గరకు వచ్చి, చూడు విక్రమ్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. తన గతం తెలిసిన తర్వాత కూడా నువ్వు తనతో కలిసి ఉండలేవు. మన వంశం పరువు పోతుంది. తను కోలుకోగానే పంపించేద్దాం అంది. విక్రమ్ తన తల్లి వైపు సీరియస్గా చూశాడు. అమ్మ, తన గతం ఏమైతే నాకేంటి? తను పిచ్చిదైనా ఇంకేదైనా ప్రస్తుతం తను నా భార్య. ఒక మనిషి అనారోగ్యంతో ఉంటే వదిలేయడం నా రక్తంలో లేదు. అయినా తను పిచ్చిది కాదు, తనను పిచ్చిదాన్ని చేశారు. ఆ రామారావు తన ఆస్తి కోసం, తన స్వార్థం కోసం తనను ఎంత హింసించాడో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే లోపల నుండి డాక్టర్ బయటికి వచ్చారు. విక్రమ్ గారు, ఆమెకు ఫిజికల్గా ఏమీ లేదు, కానీ తీవ్రమైన పానిక్ అటాక్ వచ్చింది. పాత జ్ఞాపకాలు ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆమెకు ఇప్పుడు మెడిసిన్స్ కంటే ఒక భరోసా కావాలి. ఆమె మనసులో ఏదో పెద్ద భయం దాగి ఉంది. అది బయటకు రాకపోతే ఆమె మళ్ళీ మామూలు మనిషి అవ్వడం కష్టం. విక్రమ్ నెమ్మదిగా ఐసీయూలోకి వెళ్ళాడు. బెడ్ మీద సాహితి చాలా నీరసంగా పడుకొని ఉంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. విక్రమ్ ఆమె పక్కన కూర్చొని ఆమె చల్లటి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితి, కళ్ళు తెరువు. నీ విక్రమ్ ఇక్కడే ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నీ గతం గురించి నాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు నా పక్కన ఉంటే చాలు అని ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు. ఆ మాట విన్నట్లుగా సాహితి కనురెప్పలు కొద్దిగా కదిలాయి. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి విక్రమ్ను చూసింది. ఆమె కళ్ళల్లో ఒక చిన్న ఆశాకిరణం మెరిసింది. 2 రోజుల తర్వాత సాహితి ఇంటికి తిరిగి వచ్చింది. కానీ ఇల్లు ఇప్పుడు మునపటిలా లేదు. అన్నపూర్ణమ్మ ఆమెను చూస్తేనే ముఖం తిప్పుకుంటుంది. పనివాళ్ళు కూడా ఆమెను ఒక వింత ప్రాణిలా చూడడం మొదలుపెట్టారు. నిహారిక మాత్రం ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఇంటికి వచ్చి సాహితిని మానసిక వేదనకు గురిచేస్తుంది. కానీ విక్రమ్లో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను ఆఫీస్ పనులు కూడా పక్కన పెట్టి సాహితి దగ్గరే ఉంటున్నాడు. ఆమెకు స్వయంగా తినిపిస్తున్నాడు. ఆమెను తోటలోకి తీసుకువెళ్ళి కబుర్లు చెబుతున్నాడు.
సాహితికి రాయడం అంటే ఇష్టమని తెలిసి ఆమె కోసం మరిన్ని పుస్తకాలు తీసుకువచ్చాడు. ఒకరోజు రాత్రి సాహితి తన డెస్క్ దగ్గర కూర్చొని ఏదో రాస్తుంది. విక్రమ్ వెనక నుండి వచ్చి చూశాడు. ఆమె ఒక కథ రాస్తుంది. ఒక అమ్మాయి కథ. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి ఆమెను ఒక వ్యాపార వస్తువులా చూస్తాడు. ఆమెకు సంగీతం అంటే ఇష్టం. కానీ తండ్రి ఆమె గొంతు నొక్కేస్తాడు. ఆమెను బలవంతంగా ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎదురు తిరిగితే ఆమెకు పిచ్చి అని ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్లో పడేస్తాడు. అక్కడ ఆమెకు ఇచ్చే ట్రీట్మెంట్, ఆ నరకం అన్నీ సాహితీ అక్షరాల రూపంలో కుమ్మరించింది. విక్రమ్ అది చదువుతుంటే అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఇదా నీ కథ సాహితీ? ఇంత నరకాన్ని అనుభవించావా అని ఆమెను వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నాడు. సాహితీ వెనక్కి తిరిగి విక్రమ్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. ఆమె నెమ్మదిగా విక్రమ్ చేతి మీద రాసింది. మీరు నాకు ఇచ్చిన ఈ ప్రేమ ఆ నరకాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కానీ నా గతం ఎప్పటికైనా మనల్ని విడదీస్తుందేమో అని భయంగా ఉంది. ఎప్పటికీ లేదు సాహితీ. నిన్ను నీ గతం నుండి నేను బయటకు తీసుకువస్తాను. నీ మీద వేసిన ఆ పిచ్చి ముద్రను నేను తుడిచేస్తాను. ప్రపంచం ముందు నువ్వు ఒక గొప్ప రచయిత్రిగా నిలబడతావు. ఇది నా ప్రామిస్ అన్నాడు విక్రమ్. నిహారిక ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఆమెకు మింగుడు పడడం లేదు. విక్రమ్ సాహితికి ఇంకా దగ్గరవుతున్నాడని తెలిసి ఆమెకు పిచ్చెక్కుతుంది. ఎలాగైనా సాహితిని శాశ్వతంగా విక్రమ్ జీవితం నుండి తొలగించాలని ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. ఆమె మళ్ళీ రామారావుకు ఫోన్ చేసింది. చూడండి రామారావు గారు, మీ కూతురు విక్రమ్ను బాగా బుట్టలో వేసుకుంది. నా ప్లాన్ అన్నీ తారుమారు అవుతున్నాయి. ఇప్పుడు ఒకటే మార్గం ఉంది. సాహితిని కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ పాత మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చెయ్యాలి. అక్కడ ఆమెకు గట్టిగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే మళ్ళీ ఆమె పిచ్చిది అయిపోతుంది. అప్పుడు విక్రమ్ కూడా ఏమీ చేయలేడు అని సలహా ఇచ్చింది. రామారావు తన డబ్బు ఆశ కోసం దేనికైనా సిద్ధపడ్డాడు. సరేనమ్మా, ఈసారి పని పక్కాగా జరుగుతుంది. విక్రమ్ ఇంట్లో లేని సమయం చూసి మనుషులను పంపిస్తాను అని ప్లాన్ వేశాడు. ఆ రోజు విక్రమ్ ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కోసం పక్కన ఊరికి వెళ్ళాడు. రాత్రి తిరిగి రావడం లేట్ అవుతుందని సాహితీకి మెసేజ్ చేశాడు. అన్నపూర్ణమ్మ తన గదిలో నిద్రపోతుంది. సాహితీ గదిలో కూర్చొని తన నవలను పూర్తి చేస్తుంది. అకస్మాత్తుగా ఆమెకు కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించింది. బయట వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులు భయానకంగా ఉన్నాయి. సాహితీ తలుపు తీసి బయటకు రాబోతుండగా ముగ్గురు ముసుగు వేసుకున్న వ్యక్తులు ఆమె గదిలోకి చొరబడ్డారు. సాహితీ అరవబోయింది. కానీ ఒకడు ఆమె నోరు గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. చూడనిరా, ఈ పిచ్చిదాన్ని ఇప్పుడే హాస్పిటల్కి తరలించాలి. రామారావు గారు వెయిట్ చేస్తున్నారు అని ఒకడు అన్నాడు. సాహితీ ప్రాణభయంతో కొట్టుకుంటుంది. ఆమెను బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఆమెకు మళ్ళీ ఆ మెంటల్ హాస్పిటల్ గదులు, ఆ ఇంజెక్షన్లు గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోబోయింది. కానీ ఈసారి ఆమె మనసులో విక్రమ్ ముఖం మెరిసింది. నువ్వు ఓడిపోకూడదు సాహితీ, నీకోసం విక్రమ్ ఉన్నాడు అని ఆమె అంతరాత్మ గర్జించింది. సాహితీ తన దగ్గరున్న టేబుల్ ల్యాంపుని అందుకొని ఒకడి తల మీద గట్టిగా కొట్టింది. వాడు రక్తంతో కింద పడ్డాడు. మిగిలిన ఇద్దరు ఆమెను పట్టుకోబోగా సాహితీ గది నుండి బయటకు పరిగెత్తింది. మెట్ల మీద నుండి కిందకు పరిగెడుతుంటే హాల్లో నిహారిక నిలబడి నవ్వుతూ కనిపించింది. ఎక్కడికి పారిపోతావు సాహితీ? ఈ రోజుతో నీ కథ ముగిసింది. నువ్వు వెళ్ళాల్సింది మా ఇంట్లోకి కాదు, మెంటల్ హాస్పిటల్కి అని అరిచింది నిహారిక. సరిగ్గా అదే సమయంలో ఇంటి మెయిన్ డోర్ బద్దలైంది. విక్రమ్ లోపలికి ఒక తుఫానులా వచ్చాడు. అతని వెంట పోలీసులు కూడా ఉన్నారు. విక్రమ్ను చూడగానే సాహితీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంది. ఆమె నిలువెల్ల వణికిపోతుంది. భయపడకు సాహితీ, నేను వచ్చేశాను అని ఆమెను ఓదార్చాడు విక్రమ్. పోలీసులు నిహారికను, ఆ గూండాలను అరెస్ట్ చేశారు. నిహారిక షాక్లో ఉండిపోయింది. విక్రమ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఊరెళ్ళావు కదా అని అరిచింది.
విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఒక బలమైన చెంపదెబ్బ కొట్టాడు. నీ ఫోన్ ట్రాప్ చేయించాను నిహారిక. సాహితీ మీద నువ్వు పన్నిన ప్రతి కుట్ర నాకు తెలుసు. నిన్న రాత్రి నువ్వు రామారావుతో మాట్లాడిన ప్రతి మాటలన్నీ పోలీసులు విన్నారు. నీ స్థానం ఇప్పుడు జైల్లో. అన్నపూర్ణమ్మ కూడా బయటకు వచ్చి ఇదంతా చూసి నిశ్చేష్టురాలయ్యింది. నిహారిక అసలు నిజస్వరూపం చూసిన తర్వాత ఆమెకు సాహితీ మీద ఉన్న అసహ్యం పోయింది. ఒక అమాయకురాలిని ఇంతలా హింసిస్తున్నారా అని ఆమెకు బాధ కలిగింది. పోలీసులు అందరినీ తీసుకువెళ్లారు. రామారావును కూడా అరెస్ట్ చేసినట్లు ఫోన్ వచ్చింది. సాహితీ విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమెలో ఒక కొత్త ధైర్యం కనిపించింది. ఆమె నెమ్మదిగా విక్రమ్ చేతిని తన గొంతు మీద పెట్టుకుంది. ఆమె పెదవులు కదిలాయి. గాలిని చీల్చుకుంటూ ఒక సన్నని స్వరం వినపడింది. విక్రమ్. ఆ ఒక్క మాట వినగానే విక్రమ్ ఆనందానికి అవధులు లేవు. అతను ఆమెను పైకి ఎత్తి గిరగిరా తిప్పాడు. సాహితీ మౌనం వీడింది. తన భర్త ఇచ్చిన ప్రేమ, నమ్మకం ఆమె గొంతును తిరిగి ఇచ్చాయి. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లతో సాహితీ దగ్గరికి వచ్చింది. నన్ను క్షమించు తల్లి. నీ లోపల ఇంత బాధ ఉందని నేను గుర్తించలేకపోయాను. నువ్వు నా ఇంటి కోడలివి కాదు, నా కూతురివి అని ఆమెను దగ్గరకు తీసుకుంది. ఆ రాత్రి ఆ రాజభవనంలో ఒక కొత్త వెలుగు నిండింది. సాహితీ మౌనం వీడింది. ఆమె గతం తాలూకు నీడలు తొగిలిపోయాయి. కానీ వారి ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. సాహితీ ఒక గొప్ప రచయిత్రిగా ఎదిగే ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మరి సాహితీ రాసిన నవల ప్రపంచాన్ని ఎలా కదిలిస్తుంది? విక్రమ్ సాహితీల బంధం మరిన్ని సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అనేది రానున్న కథల్లో తెలుసుకుందాం. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.